బిక్కవోలు క్షేత్రం పరమాద్భుతమైనటువంటి దేవాలయం. కనీ విని ఎరుగనటువంటి శివలింగాలు. దేవాలయంలోకెడితే ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు ఎడంచేతి వైపు రాజరాజేశ్వర లింగం ఉంటుంది. ప్రదక్షిణంగా అటువైపుకొస్తే దేవాలయానికి ఎదురుగుండా నిలబడినప్పుడు కుడి చేతి వైపు చంద్రమౌళీశ్వర లింగం ఉంటుంది. పెద్ద పెద్ద శివలింగాలు. దేవాలయం లోపలికి వెడితే గోముఖీశ్వర లింగం ఉంటుంది. పెద్ద శివలింగం. ఎడంచేతి వైపు విఘ్నేశ్వరుడు వీరభద్రుడు ఉంటారు. ఆ పక్కనే పార్వతీదేవి సుబ్రహ్మణ్యుడు ఉంటారు. ఆయన కొరకని ఆవు పాలు పాత్రలో పోసి పెట్టించుతారు. ఇప్పటికీ మనం వెడితే చూడొచ్చు. ఒక్కొక్క రోజు ఆయనకి ప్రీతి కలిగితే ఎంతమంది భక్తులున్నా అంతమంది మధ్యలోంచి వచ్చి ఆ పాలు తాగి వెడుతూ ఉంటాడు. చిన్న చిన్న పావుల రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు ప్రదక్షిణం చేస్తున్న వారికి. నాగుల అంచుల చీరలు కట్టుకుని మంగళవారం షష్ఠి అక్కడికొచ్చి ఎంతమంది పూజలు చేస్తారో నాకు తెలిసి బిక్కవోలు క్షేత్రంలో సుబ్రహ్మణ్య షష్ఠి చేసినట్టు బహుశः ఆంధ్రదేశం మొత్తం మీద ఎక్కడా చేయరు. బిక్కవోలు క్షేత్రానిదే ఆ ఘనత. కొన్ని లక్షల రూపాయల బాణసంచా కాలుస్తారు. బిక్కవోలులో కాల్చే బాణసంచా చూడ్డానికి ఎడతారు. అంత గొప్పగా కాలుస్తారు. అంత గొప్ప క్షేత్రం.